ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు జెనెస్ యూట్యూబ్ ఛానల్. సో ఎవరైతే ఐటీ సైడ్ వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఏంటంటే ఒక్కొక్కసారి అనేది జాబ్ సెర్చింగ్లో ఏంటంటే కాల్స్ తక్కువగా వస్తున్నాయని సఫర్ అవుతుంటారు అనమాట. వాళ్ళు ఏంటంటే మార్నింగ్ డైలీ 5 to 6 అండ్ ఈవినింగ్ 5 to 6 డైలీ రెజ్యూమ్ అయితే అప్డేట్ చేస్తే మీ రెజ్యూమ్ అయితే టాప్కి వస్తుంది అనమాట. రిక్రూటర్స్ మీ రెజ్యూమ్ చూసి మీకైతే కాల్ చేస్తారు. నెంబర్ 2 ఏంటంటే మీరు ఏంటంటే మీకు మెయిల్స్లో ఏంటంటే మాన్యువల్గా అయితే మెయిల్స్ వచ్చి ఉంటాయి అనమాట. ఒక్కొక్కటి ఓపెన్ చేసుకొని మెయిల్స్లో వచ్చిన ఓకేనా. సో మెయిల్స్లో వచ్చిన మీ జాబ్స్ ఏదైతే రిలేటెడ్ ఉందో దానికి వచ్చి ఉంటే అన్నీ ఒక్కొక్కటి ఓపెన్ చేసుకొని మాన్యువల్గా అప్లై చేసుకోనమాట. అప్పుడు కాల్స్ వస్తాయి. నెంబర్ 2 ఏంటంటే నౌకరీలోకి వెళ్ళి ఆ ఇండీడెడ్ వేరియస్ జాబ్ అప్లయింగ్ సైట్లోకి వెళ్ళిన తర్వాత సెర్చ్ ఇంజన్లో ఏంటంటే మీరు ఏదైతే టూల్ మీద వర్క్ చేస్తున్నారో ఆ టూల్ ఎంటర్ చేసి లొకేషన్ అండ్ మీకున్న ఎక్స్పీరియన్స్ చేసి సెర్చ్ చేస్తే మీకు ఏంటంటే కాల్స్ ఎక్కువగా వస్తాయి. అట్ ద సేమ్ టైం ఏంటంటే మీకు గ్యాప్ ఉంటే ఫ్రెషర్స్కి అయితే కాల్స్ తక్కువ అనమాట. మీరు మీకు 1 year 2 year 3 year గ్యాప్ అయితే ఉంటే మీరు గ్యాప్ అనేది యాడ్ చేసుకొని ఎక్స్పీరియన్స్ అనేది ప్రొవైడ్ చేసుకొని ట్రై అయితే చేయండి అనమాట. మీకు ఏమన్నా ప్రాక్సీ హెల్ప్, ఇంటర్వ్యూ హెల్పర్స్, ESA ఎక్స్పీరియన్స్ కావాలంటే